తల్లిదండ్రుల గురించి ఒక్కసారి చెప్పండి మా నాయక్ గారు. మా అమ్మ నాన్న వచ్చేసరికి డాడీ సింగరేణి కాలరీస్ కోల్ మైన్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఆహా. ఒక 5-6 వేల రూపాయల చాలని జీతము. అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ చేసేవాడు. హోటల్ మేనేజ్మెంట్ చదవడం అనేది ఆ టైంలో చాలా కాస్ట్లీ. అమ్మ అండి, అమ్మ ఏం అమ్మ చేసేవారు? ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేది. మా ఇంట్లో హెచ్ఆర్ మేనేజర్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అయినా, ఆపరేషనల్ అయినా నేను మా అమ్మని చూసే నేర్చుకున్నాను. ఆ చిన్నప్పటి నుంచి ఆ ఇంటికి తోడుగా నేను ట్యూషన్లు చెప్పేవాడిని. ఆహా. ఆ ట్యూషన్లు చెప్పే ప్రయత్నంలో ఇంట్లో ఒక ఇంటి పక్కన ఉన్న 10 మంది ట్యూషన్లు చెప్పేవాడిని. ఒక 6 అంటే వారాలు. ఏ స్టేజ్ లో అండి? మీరు అప్పుడు ఇది నేను చదువుకుంటున్నారా? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఓకే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశాను. ఉమ్. నేను ఇంటర్మీడియట్ అయిపోయి మనము ఇంజనీరింగ్ కి వెళ్ళే ఒక 6 నెలల గ్యాప్ లో నేను ట్యూషన్లు స్టార్ట్ చేశాను. అనిల్ గారు, అంటే ఇంటర్మీడియట్ చదివే స్థాయిలోనే ట్యూషన్స్ చెప్పాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల? అదే మేడం, మెయిన్ గా అదే కారణము. 90% అదే కారణము. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక అనుభూతికి లోనవుతున్నాను. ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఒకటి వస్తుంది. అండ్ షేరింగ్ ద నాలెడ్జ్ అనేది ఓకే. ఇంత ఇంపాక్ట్ఫుల్ జర్నీ అనేది నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలిసింది. ఆ. అంటే నేను ఒక మనిషికి ఆకలి అవుతే భోజనం పెడితే రేపు మళ్ళీ ఆకలి అవుతుంది. డ్రెస్ కొనిస్తే సంవత్సరం తర్వాత కొత్త డ్రెస్ కొనాల్సి ఉంటుంది. కానీ చదువు అనే ఒక ఆయుధాన్ని ఇస్తే అతనే కాదు, అతని ఫ్యామిలీ అంతా నిలబడుతుంది ఓకే. అనేది ఆ చిన్నతనంలో నాకు అర్థమైంది.